హలో సాయిరామ్ గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహాల్ గారు. యెస్. సార్ ఇప్పుడు పర్సనల్ లోన్ చాలామంది తీసుకుంటారు. ఎప్పుడైనా అవసరానికి ఎమర్జెన్సీ సమయంలో పర్సనల్ లోన్ అనేది తీసుకుంటారు. ఈ పర్సనల్ లోన్ అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. తక్కువ ఇంట్రెస్ట్ రేట్‌తో పర్సనల్ లోన్ అనేది ఎలా తీసుకోవాలంటారు? సో, పర్సనల్ లోన్ అనేది కొంచెం రిస్క్‌గానే ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్స్ ఎటువంటి గ్యారంటీ పెట్టుకోవు. జస్ట్ ఓకే. మీ ప్రొఫైల్ వెరిఫై చేసుకొని లోన్ ఇవ్వాలి. అవును. ఇక్కడ డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో, కాబట్టి పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్‌లు మనకి సిబిల్ బట్టేసి వేరీ అవుతూ ఉంటాయి. సో, 10.5% నుంచి 14, 15, 16 ఇక ఇన్‌స్టిట్యూషన్ బట్టి వేరీ అవుతూ వెళ్తుంది. బట్ మీకు తెలుసా మనం కరెక్ట్ స్ట్రాటజీస్ కనుక యూజ్ చేసుకుంటే గనక ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో మనం ఎమర్జెన్సీ టైమ్‌లో 1%కే లోన్ తీసుకోవచ్చు. ఓకే. 1%. ఇట్స్ నాట్ పర్ మంత్, పర్ ఇయర్. ఓకే. సో, ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటంటే, చాలా మందికైతే ఎమర్జెన్సీ ఫండ్ అయితే ఉంటుంది గదా! అవును. సో, విల్ కీప్ ఎన్ ఎమర్జెన్సీ ఫండ్ ఇన్ ఎన్ ఎఫ్‌డి. ఓకే. సో, స్టేట్ బ్యాంక్‌లో నేను నా ఎమర్జెన్సీ ఫండ్స్‌ని ఎఫ్‌డిగా పెట్టుకున్నాను. ఒక 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్. ఎఫ్‌డి రోజుల్లో మనం ఆన్‌లైన్‌లో చేయొచ్చు. మొబైల్ బ్యాంకింగ్‌తో వితిన్ యోనో బ్యాంక్ మిగతా అయితే గనక వాళ్ళ రెస్పెక్టివ్ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్‌లోకి వెళ్ళేసుకొని మనం ఆన్‌లైన్‌లో ఎఫ్‌డి క్రియేట్ చేయొచ్చు. సో, వాళ్ళు నాకు 6 ఆర్ 6.5% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు నాకేదైనా ఎమర్జెన్సీ పర్పస్ నేను లోన్‌కెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక 1,00,000 పెట్టాననుకుందాం ఎఫ్‌డి కింద. ఇప్పుడు నేను లోన్ ఎళ్ళాలంటే దీనికి అగైనెస్ట్‌గా నేను ఓవర్ డ్రాఫ్ట్ కనుక తీస్తే గనక ఓడి. యాహ్! నాకు ఓడీ మీద ఇంట్రెస్ట్ అనేది ఎఫ్‌డి కన్నా ఒక 1% ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎఫ్‌డి నాకు 6.5 ఇస్తే ఓడీ 7.5 ఇస్తుంది. అంటే ఇదేంటంటే నేను వాడుకున్న అమౌంట్‌కే పే చేయాలి. వెరీ లిక్విడ్. నేను వాడుకోలేదనుకోండి నాకు 90,000 వచ్చింది. బట్ సంథింగ్ నేను వాడుకోలేదనుకోండి. నేను ఎటువంటి ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ఓడీకి కావాలంటే ఏటీఎం కార్డ్ కూడా ఇస్తారు ఈ ఓడీ అకౌంట్‌కి. హ్మ్. సో, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి నేను మనీ విత్‌డ్రా చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ యుటిలైజ్డ్ అమౌంట్ మీదే తీసుకోవచ్చు. సో, ఇక్కడేంటి మనకి నెట్ పే చేసేది ఏంటి? ఎఫ్‌డి మీద ఆల్రెడీ మనకి 6.5 వస్తుంది కాబట్టి ఇంకా ఈ ఎక్స్‌ట్రా డిఫరెన్స్ ఉన్న ఈ 1% మాత్రం మనం పే చేయాలి. ఓకే. అదే ఇప్పుడు మన దగ్గర యూజువల్లీ ఒక 10 లాక్స్ ఉందనుకుందాం. సో, మనకి ఓడి ఎంత పర్సెంట్? ఎఫ్‌డిలో 10 లాక్స్. ఓడి ఎంత పర్సెంట్ వస్తుంది? 90% వరకు వస్తుందండి. 90% వస్తదా? 90% వరకు ఓడీ ఇస్తుంది. ఆ 10% హెయిర్ కట్ వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే. సో, మనకి 90% వస్తుంది. ఇట్స్ కంప్లీట్‌లీ డిజిటల్. మనం బ్రాంచ్‌కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. వితిన్ క్లిక్స్ మనం లోన్ తీసుకోవచ్చు. రీపేమెంట్ కూడా అంతే ఫాస్ట్‌గా ఓడీ అకౌంట్ నెంబర్ వస్తుంది. మనం కావాలనుకున్నప్పుడు పే చేసేయొచ్చు. యూపీఐ ద్వారా పే చేసుకోవచ్చు. ట్రాన్స్‌ఫర్స్ ద్వారా చేసుకోవచ్చు. ఏదైనా వెరీ ఈజీ. సో, కొంతమంది ఏంటంటే ఎఫ్‌డి చేయాలి కదా! ఎఫ్‌డిలో ఏంటంటే ఎలా మనకి స్టార్టింగ్ అంత అమౌంట్ లేదు. ఆర్‌డి పెట్టుకోండి. 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఆర్‌డి పెట్టుకోండి. కొంత అమౌంట్ క్రియేట్ అవుతుంది. ఈవెన్ ఆర్‌డీస్ మీద కూడా ఉన్న బ్యాలెన్స్ బట్టి లోన్స్ ఇచ్చే ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈవెన్ పోస్ట్ ఆఫీస్‌లో కూడా మీరు ఆర్‌డీ చేస్తే మీకు బ్యాలెన్స్ మీద మీకు లోన్ ఇస్తారు. సో, ఇవేంటంటే మనకి మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఉంటుంది కాబట్టి తక్కువ ఇంట్రెస్ట్ రేట్‌కి మనకి వస్తూ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి మన ప్రావిడెంట్ ఫండ్ మీద కూడా మనం లోన్ తీసుకోవచ్చు. సో, చాలామందికి ఏంటంటే వర్క్ చేసేటప్పుడు ఈపీఎఫ్ యాడ్ చేస్తారు. ఈపీఎఫ్ ఏంటంటే ఎంప్లాయీ పార్ట్, ఎంప్లాయర్ పార్ట్. సో, మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తే మనకు ఆ కంపెనీ కూడా అంతే కాంట్రిబ్యూట్ చేస్తుంటుంది. సో, దానిలో ఏంటంటే ఒక 3% మినిమమ్ మనకి పెన్షన్ కింద హోల్డ్ చేస్తారు. రిమైనింగ్ అంతా ప్రావిడెంట్ ఫండ్‌లో మనం లోన్‌కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో, మనకి డిపెండింగ్ ఆన్ సర్వీస్ మనకి ఎంత అమౌంట్ ఎలిజిబిలిటీ అనేది మన ఈపీఎఫ్ పోర్టల్‌లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్‌లీ ఈపీఎఫ్‌లో ఏంటంటే మనం ఎంత సెక్యూరిటీ అక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా ప్రాసెస్ చేస్తారు. ఓకే. సో, ఒకటేంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ తీసుకోవచ్చు. 2 మనం ఇక్కడ ఈపీఎఫ్ ఇవేంటంటే 1% ఆర్ లెస్ దెన్ 1% లోపలే మనకి వచ్చేస్తాయి. ఓకే. సో, ఎఫిషియెంట్‌గా హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు ఇలా చేస్తాం. బట్ నాలెడ్జ్ లేనప్పుడు చాలామంది చేసే మెయిన్ మిస్టేక్స్ ఏంటంటే వీళ్ళు బయట ఎక్కడైనా ₹2 వడ్డీకి తీసుకెళ్తారు హ్యాండ్ లోన్. లేకపోతే అప్పటికప్పుడు ఒక పర్సనల్ లోన్ తీసేస్తారు. పర్సనల్ లోన్ చూస్తే ఏంటి మీరు ఎంత 11%, 10% దానికి మళ్ళీ ఎక్స్ట్రా ప్రాసెసింగ్ ఫీజులు, బ్యాంకర్ చుట్టూ తిరిగి ఇవన్నీ చేయాల్సొస్తుంది. సో, మన ఫైనాన్స్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్‌లో కూడా మనం ఎమర్జెన్సీ టైమ్స్‌లో లోన్ తీసుకోవచ్చు. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మా యాహ్! సోషల్ థాంక్స్. పోస్ట్ వచ్చినందుకు.